హలో అండి, నేను డాక్టర్ బిజీ పిల్లై, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కరీంనగర్. వయసుకి ఇన్ఫర్టిలిటీ మధ్యలో ఏమన్నా రిలేషన్ ఉందా అనేది తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ వస్తుంది. సో దానికి కారణాలు ఏంటి? వయసు పెరుగుతుండగా ఎగ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎగ్ కౌంట్ తగ్గిపోతే ఇంచుమించు ఇన్ఫర్టిలిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది. అది కాకుండా ఒకవేళ ఎగ్ కౌంట్ బాగుంది, సో ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉందా అంటే ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఎగ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఎగ్ నార్మల్ ఉన్న జెనెటిక్ ఫ్యాక్టర్స్ రోల్కి వస్తుంది. అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో వయసు పెరుగుతూ ఉన్నప్పుడు కణాలు మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో కణాల్లో సగం సగం క్రోమోజోమ్స్లా డివైడ్ అవ్వాలి. సో వయసు అవుతున్న కణాలు ఏం చేస్తాయి అంటే సగం సగం చేయకుండా సగం కన్నా ఎక్కువ చేయడం, తక్కువ చేయడం. సో అది విడిపోయేటప్పుడు కరెక్ట్గా విడిపోకుండా ఎక్కువ తక్కువ విడిపోతున్నప్పుడు బేబీస్లో ఆ అనామలీస్ వస్తూ ఉంటాయి. క్రోమోజోమ్ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతూ ఉంటుంది. క్రోమోజోమల్ అబ్నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ నిలబడదు, అంటే ఇట్ విల్ నాట్ లివ్ ఫర్ లాంగ్. ఆ ఎంబ్రియోస్ మనకు దక్కవు. లేదా అది ఒకవేళ దక్కిన బేబీ అనేది అబ్నార్మల్గా పుట్టడం, క్రోమోజోమల్ ప్రాబ్లం రావడం ఇవన్నీ జరుగుతుంది. వయసు ఓన్లీ అమ్మాయిలకే ఇంపార్టెంటా, అబ్బాయిలకి ఇంపార్టెంట్ కాదా అనేది ఇంకొక క్వశ్చన్. సో అమ్మాయిలకే కాదు, ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా వయసు అనేది ఇన్ఫర్టిలిటీ అనేది లింక్ ఉంటుంది. సో మగవాళ్ళలో ఏం లింక్ ఉంటుంది అంటే స్పర్మ్ కౌంట్ తగ్గడం ఉండొచ్చు, లేదా స్పర్మ్స్ నార్మల్ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యాజ్ సెట్ కణాలు నార్మల్గా బిహేవ్ చేయడం ఆపేస్తుంది. సో తప్పులు ఎక్కువ జరుగుతాయి. ఇది ఆడవాళ్ళ కణాలకే కాదు, ఎగ్స్కే కాదు, స్పర్మ్కి కూడా అప్లికబుల్. సో వయసు పెరుగుతున్న కొద్దీ నంబర్ తగ్గడమే కాకుండా ఒకవేళ ఎగ్ నంబర్ కానీ స్పర్మ్ నంబర్ నార్మల్ ఉన్నా సరే క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు. మన ఇండియన్ ఏఆర్టీ లా ప్రకారం లేడీస్కి 21 to 50 ఈ ఏజ్ గ్రాప్లోనే ఏఆర్టీ లేకపోతే రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ఐవీఎఫ్ కానీ ఐవై కానీ చేయడానికి ఉంటుంది. అదే మగవాళ్ళలో 21 to 55 ఈ ఏజ్ గ్రూప్లోనే చేయడానికి ఉంటుంది. సో 50 కన్నా ఎక్కువ ఉన్న ఆడవాళ్ళకి కానీ 55 కన్నా ఎక్కువ ఉన్న మగవాళ్ళకి కానీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం కుదరదు. దాట్ ఈస్ మన రీసెంట్ ఏఆర్టీ లా ప్రకారం. థ్యాంక్ యూ.